బ్రో 'పుష్ప 2' సాంగ్ రిలీజ్ అయింది నిన్నన. చూసారా మీరు అసలు శ్రీలీల డాన్స్ చేసింది? చూసాను బ్రో. ఆ! ఈరోజు మార్నింగ్ నిన్న కూడా చూసాను. ఆ! 2 టైమ్స్ చూసాను ఆ! ఇప్పటికే. ఆ! చాలా బాగుంది. ఆ! సేమ్ సమంతది అప్పుడు ఎట్లా హైలైట్ అయిందో ఆ సాంగ్ సినిమాలో, ఆ! ఇది కూడా అలానే అవుతుందని అనుకుంటున్నాను. ఆ! శ్రీలీల ఇప్పుడు కమింగ్ యాక్టర్ కాబట్టి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయని అనుకుంటున్నాను. అయితే అల్లు అర్జున్ గారు అలాగే శ్రీలీల గారు అంటే చూసినంత వరకు గ్లింప్సెస్ పరంగా అయినా మీకు వాళ్ళు స్క్రీన్ పైన ఎలా ఉంది వాళ్ళిద్దరి పేరు? అంటే మనం మామూలుగా మన టీవీలో చూస్తాం కాబట్టి నార్మల్గా అనిపించింది. బట్ స్క్రీన్ మీద చూస్తే మాత్రం బ్లాక్ బాస్టర్గా ఉంది. ఇకపోతే గణేష్ ఆచార్య గాని కొరియోగ్రఫీ గాని నాకు యాక్చువల్గా గణేష్ గారి కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టము. ఆ! ఆయన మూమెంట్స్ చాలా సింపుల్గా ఉన్నా చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి. ఆ! ఆయన గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మూవీస్ చితక్కొట్టేశారు. ఓకే. ఇకపోతే ఎంత కాదనుకున్నా గానీ కంపారిజన్స్ అయితే చేస్తున్నారు చాలామంది నెటిజన్స్. 'పుష్ప' ఫస్ట్ పార్ట్‌లో వచ్చిన సమంత సాంగ్‌కి 'ఊ అంటావా ఊహు అంటావా' అనే సాంగ్‌కి అలాగే ఇప్పుడు శ్రీలీల సాంగ్‌కి రెండిట్లో మీకు ఏది బాగా అనిపించింది? నాకు 2 ఒకేలా కనిపించాయి. కాకపోతే అప్పుడు ట్రెండ్‌కి అట్లా అది కొంచెం త్వరగా అందుకున్నారు జనాలు. ఇది కూడా స్లోగా పికప్ అవుద్దని అనుకుంటున్నాను. హ్మ్. సరే ఇకపోతే రీసెంట్‌గా 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయింది. హ్మ్. చూసారా మీరసలు? చూసుంటే మీకు ట్రైలర్‌లో మెయిన్‌గా హైలైట్స్ ఏమనిపించాయి? 'పుష్ప 2'లో నాకు హైలైట్‌గా అనిపించింది ఏంటంటే, లాస్ట్‌లో ఆ లయన్‌ది కొంచెం నాకు సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఆ! యాక్చువల్‌గా నాకు అంత క్లియర్‌గా అర్థం కాలేదు. వాళ్ళు ఏంది స్టోరీ లైన్ అని. ఆ! బట్ ఖచ్చితంగా ఏదో ఒక ట్విస్ట్‌లు అయితే ఉంటాయి. సుకుమార్ కాబట్టి. ఓకే. నాకు సుకుమార్ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఓకే. అయితే ట్రైలర్‌లోనే రిమైనింగ్ యాస్పెక్ట్స్ గురించి చెప్పండి సార్. అంటే బీజీఎం గానీ, అలాగే విజువల్‌గా మీకు సుకుమార్ గాని టేకింగ్ ఎలా అనిపించింది? ఆహ్, అలాగే విలన్ క్యారెక్టర్ 'షెకావత్' క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అతని క్యారెక్టర్ మీద మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు? డెఫినెట్‌గా షెకావత్ గారు యాక్టింగ్ చాలా బాగుంటది. మన 'పుష్ప 1'లో చూసాం. హ్మ్. 'పుష్ప 2'లో ఇంకా ఎక్స్‌టెండ్ చాలా సీన్స్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య. హ్మ్. డెఫినెట్‌గా వీళ్ళే ఎక్కువ రోల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ! ఇంకా అల్లు అర్జున్ గారిని చెప్పలేదు. ఆ! అతను స్టోరీ మెయిన్ హీరోగా యాక్టర్ కాబట్టి ఆ! ఆహ్, ప్రతి సీన్ హైలైట్‌గా ఉంటుంది. తగ్గేదే లే. ఓకే. అయితే 'పుష్ప 2' కలెక్షన్స్ 1000 క్రోర్స్ క్రాస్ అవుతాయని చాలామంది ఆకాంక్షిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? నేను కూడా అండి. 1000 క్రోర్స్ వస్తే హ్యాపీయే. ఆ! ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. బ్రో ఇకపోతే ఫైనల్‌గా చెప్పండి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ యొక్క ఫ్యాన్స్‌కి, అలాగే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్‌కి మధ్య క్లాషెస్ జరుగుతున్నాయి. అవేమన్నా 'పుష్ప 2' కలెక్షన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశం ఉందంటావా? అయన్నీ బయట ఉండొచ్చు రూమర్స్. బట్ ఓవరాల్‌గా మూవీ లవర్స్ అయన్నీ ఏం పట్టించుకోరని అనుకుంటున్నాను. హ్మ్. అట్లా సెపరేషన్ ఏం లేదు. ఏదో కొన్ని బ్యాచెస్ మాత్రమే అలా చేస్తున్నారని అనుకుంటున్నాను.